కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి వారం ప్రథమం కన్నా ఈ రాశి వారికి వారాంతంలో 31వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వారం ప్రథమంలో కొంచెం మిశ్రమంగానే ఉండే విధంగా ఉంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి ధనస్థానాల్లో రాహుగ్రహ సంచారం అనేది ముఖ్యంగా వివాహ జీవితంలో కొంచెం ప్రతిబంధకంగా ఉండే విధంగా ఉందన్నమాట. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు మానసిక బాధని కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఏ విషయంలోనూ బాధ లేకపోయినా సరే ఒక 10 నిమిషాలు మానసికంగా కూడా ఏదో విధంగా ప్రతి విషయానికి ఎక్కువగా బాధ పెట్టే విధంగా ఉంటాడు అన్నమాట శని జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు. మరి అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ ఈ ప్రభావం అనేది ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్త అనేది అవసరం. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఎటువంటి వారు అనేది తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది. ఈ రాశి వారికి గురువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే చతుర్థంలో ఉన్నటువంటి గురువు అంత యోగ్యాన్ని ఇవ్వడు, తృతీయంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వడు. సో కాబట్టి మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి కుంభరాశి వారికి వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తుంది. ఎందుకంటే కుంభరాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే చతుర్థంలోకి గురువు మూమెంట్ అనేది జరిగింది మే 1వ తారీఖున. మే 1వ తారీఖు నుంచి ఎప్పుడైతే గురువు చతుర్థంలోకి మారాడో తృతీయంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు, చతుర్థంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ధనస్థానాల్లో వచ్చేటప్పటికి రాహు, అష్టమంలో కేతువు, కుజుడు ఇప్పుడు ధనస్థానం నుంచి తృతీయంలోకి మారాడు అన్నమాట. తృతీయంలోకి మారబోతున్నటువంటి కుజుడు రేపు రాబోతున్నటువంటి 31వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇది విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులకి కొద్దిగా ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది రావటం, సంఘంలో గౌరవం, గుర్తింపు, ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత అనే విషయాల్లో కొంచెం అనుకూలంగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా విద్యార్థులు కష్టపడి చదవాలి. ఎందుకంటే గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా కొద్దిగా కష్టపడి చేస్తే కానీ అవ్వనటువంటి పరిస్థితి అన్నమాట. మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని గమనించేవారు ఒకరు ఉంటారు, గమనిస్తున్నట్టుగా మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని కొద్దిగా గమనించి ముందుకెళ్తే అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని, ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకోవాలి. అదేవిధంగా శనిగ్రహ మంత్ర జపం కవచాన్ని పఠించాలి. ధనస్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా దుర్గాదేవిని పూజిస్తూ, దుర్గా స్తుతి చేస్తూ, దుర్గాష్టకాన్ని పఠిస్తూ రాహుగ్రహ మంత్ర జపాన్ని చేసుకోవాలి. కుజుడికి ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు ప్రథమంలో అంటే వారం ప్రథమంలో జన్మరాశిలో ఉంటున్నాడు కాబట్టి ఈ రాశి వారు వచ్చేటప్పటికి కుజాష్టకాన్ని సింధూరాన్ని ధరించినట్టు బాగుంటుంది. అష్టమంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి వినాయకుడిని పూజించినప్పుడు ఆరోగ్య రీత్యా కూడా కొంచెం అనుకూలత అనేది ఉంటుంది అన్నమాట రాశి వారికి. సో వారం ప్రథమం కన్నా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వారాంతాల్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు. రాజకీయ రంగ పరంగా, ఉద్యోగ పరంగానూ అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా వారం ద్వితీయార్థంలో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట.